ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్కి స్వాగతం. శ్రీవారి భక్తులకు శుభవార్తను తెలియజేస్తూ టీటీడీ నుంచి ఇప్పుడే బిగ్ బ్రేకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది ఏంటి అంటే, భక్తులు ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్న మే నెలకి సంబంధించిన తిరుమల తిరుపతి శ్రీవారి సేవ నవనీత సేవ ఆన్లైన్ రిలీజ్ గురించి, టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్ గురించి, ఇంకా జూన్ నెలకి సంబంధించి ట్రస్టార్ స్కీమ్ డోనర్ దర్శనం టికెట్స్ ఆన్లైన్ రిలీజ్ గురించి టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్స్ ని ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడా మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. ముందుగా శ్రీవారి సేవ రిలీజ్ కి సంబంధించి వచ్చిన అప్డేట్. ఈ అప్డేట్ అనేది శ్రీవారి సేవ .తిరుమల.org అనే వెబ్సైట్ లో ఇక్కడ లేటెస్ట్ అప్డేట్స్ లో ఇవ్వడం జరిగిందండి. ద ఆన్లైన్ కోర్ట్ ఆఫ్ జనరల్ శ్రీవారి సేవ ఫర్ తిరుమల అండ్ తిరుపతి ఫర్ ద మంత్ ఆఫ్ May 2025 will be released at 11 AM, Navanita Seva at 12 noon and Parakamani Seva for Tirumala at 1 PM on 27/3/2025. అంటే తిరుమల మరియు తిరుపతికి సంబంధించిన శ్రీవారి సేవ అనగా స్వచ్ఛంద వాలంటీర్ సేవని మే నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి మార్చి 27వ తారీఖు ఉదయం 11 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్లో రిలీజ్ చేస్తున్నారండి. శ్రీవారి సేవ అంటే తిరుమల స్వామివారి దర్శనార్థం వచ్చిన భక్తులకి క్యూ లైన్లో మంచినీళ్లు పాలు అందించడం, ఇంకా జరగండి గోవింద అంటూ క్యూ లైన్ లో ముందుకు పంపించడం, అలాగే అన్నప్రసాద భవనంలో భక్తులకి అన్నప్రసాదాన్ని వడ్డించడం, స్వామివారి ప్రసాదాలు తయారు చేసే వద్ద జీడిపప్పులు వలవడం, స్వామివారికి పూలమాలలు అల్లే వద్ద పూలమాలలు అల్లడానికి పువ్వులు అందించడం, ఇలా పలు ప్రదేశాల్లో చేసే సేవనే శ్రీవారి సేవ అంటారు. ఈ శ్రీవారి సేవకి ఆడవారు కావచ్చు, మగవారు కావచ్చు, ఎవరైనా బుక్ చేసుకోవచ్చు. అండ్ ఒక్కొక్కరు సింగిల్ గా అయినా బుక్ చేసుకోవచ్చు, లేదా 10 మంది నుంచి 15 మంది సభ్యుల వరకు ఒక గ్రూప్ గా అయినా బుక్ చేసుకోవచ్చు. అయితే ఈ శ్రీవారి సేవని బుక్ చేసుకునే వారికి ఏజ్ అనేది 18 సంవత్సరాల పైన 60 సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలండి. కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే మే నెలలో 7 రోజుల పాటు ఈ శ్రీవారి సేవలో తిరుపతిలో కావచ్చు, తిరుమలలో కావచ్చు పాల్గొని సేవ అనంతరం స్వామివారిని దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ మార్చి 27వ తారీఖు ఉదయం 11 గంటల కల్లా ఈ శ్రీవారి సేవ .తిరుమల.org అని ఈ వెబ్సైట్ లో మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ అండ్ పాస్వర్డ్ తో లాగిన్ అయి రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే తిరుమల నవనీత సేవని మే నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి అదే రోజు అనగా మార్చి 27వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి. నవనీత సేవ అంటే తిరుమల శ్రీవారి గోశాలను శుభ్రం చేయడం, వెన్న తీయడం, పిడకలు చేయడం, రంగోలి వేయడం, ఈ సేవనే నవనీత సేవ అంటారు. అయితే ఈ నవనీత సేవకి కేవలం ఆడవారు మాత్రమే ఎలిజిబుల్. అది కూడా 35 సంవత్సరాల పైన 50 సంవత్సరాల లోపు వయసు కలిగిన ఆడవారు మాత్రమే ఎలిజిబుల్ అండి. ఈ సేవకి కూడా ఒక్కొక్కరు సింగిల్ గా అయినా బుక్ చేసుకోవచ్చు, లేదా 10 మంది నుంచి 15 మంది సభ్యులు ఒక గ్రూప్ గా అయినా బుక్ చేసుకోవచ్చు. కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే తిరుమల కొండపై మే నెలలో ఈ నవనీత సేవలో 7 రోజుల పాటు పాల్గొనాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ మార్చి 27వ తారీఖు మధ్యాహ్నం 12 గంటల కల్లా ఈ వెబ్సైట్ లో మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ అండ్ పాస్వర్డ్ తో లాగిన్ అయి రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే తిరుమల పరకామణి సేవని మే నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి అదే రోజు అనగా మార్చి 27వ తారీఖున మధ్యాహ్నం 1 గంటకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి. పరకామణి సేవ అంటే తిరుమల స్వామివారి దర్శనార్థం వచ్చిన భక్తులు స్వామివారికి హుండీలో సమర్పించిన కానుకలను లెక్కించే సేవనే పరకామణి సేవ అంటారు. అయితే ఈ సేవకి కేవలం మగవారు మాత్రమే ఎలిజిబుల్. అది కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ ప్రైవేట్ బ్యాంక్ ఎంప్లాయీస్ మాత్రమే ఎలిజిబుల్ అండి. కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే మే నెలలో తిరుమల కొండపై ఈ పరకామణి సేవలో పాల్గొనాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ మార్చి 27వ తారీఖున మధ్యాహ్నం 1 గంట కల్లా ఈ వెబ్సైట్ లో మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ అండ్ పాస్వర్డ్ తో లాగిన్ అయి రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇదండి మే నెలకి సంబంధించిన శ్రీవారి సేవ నవనీత సేవ పరకామణి సేవ ఆన్లైన్ రిలీజ్ కి సంబంధించి టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్. మళ్ళీ కూడా ఒకసారి చెప్తున్నానండి. మార్చి 27వ తారీఖు ఉదయం 11 గంటలకి తిరుమల తిరుపతి మే నెల శ్రీవారి సేవని ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. అలాగే మధ్యాహ్నం 12 గంటలకి తిరుమల నవనీత సేవని మే నెలకి సంబంధించి ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. అదే రోజు అంటే మార్చి 27వ తారీఖున మధ్యాహ్నం 1 గంటకి తిరుమల పరకామణి సేవని ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి. భక్తులు దీనిని గమనించుకొని టికెట్స్ ని బుక్ చేసుకోగలరు.
అసలు ఈ సేవలు అంటే ఏంటి, ఎన్ని రకాల సేవలు ఉంటాయి, ఏ సేవలకి ఎవరెవరు అర్హులు అనే దానికి సంబంధించి పూర్తి వివరాలతో ఒక వీడియోని, ఇంకా ఈ శ్రీవారి సేవని ఎలా బుక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ 2 వీడియోస్ యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ ని కూడా ఒకసారి చూడగలరు. అలాగే టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా, ఇన్స్టెంట్ గా, వీడియోస్ కంటే ముందుగా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో కూడా పిన్ చేయడం జరిగింది. అయితే టీటీడీ వారు గతంలో ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం అయితే మే నెలకి సంబంధించిన ఈ శ్రీవారి సేవ నవనీత సేవని లాస్ట్ మంత్ అంటే ఫిబ్రవరి 27వ తారీఖున రిలీజ్ చేయాల్సి ఉందండి. కానీ ఆ టైంలో ఈ వెబ్సైట్ అనేది మెయింటెనెన్స్ లో ఉన్న కారణంగా ఈ శ్రీవారి సేవని ఫిబ్రవరి 27వ తారీఖున రిలీజ్ చేయట్లేదు అని టీటీడీ వారు ఇదే వెబ్సైట్ లో మనకు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ అప్డేట్ వచ్చిన తర్వాత మన ఛానల్లో కూడా ఒక వీడియో పోస్ట్ చేస్తున్నానండి. ఈ శ్రీవారి సేవ నవనీత సేవ మే నెలకి సంబంధించి రిలీజ్ చేస్తే బుక్ చేసుకోవడానికి ఎక్కువ మంది శ్రీవారి భక్తులు ఎదురు చూస్తూ ఉన్నారు. అండ్ అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్లో కూడా వీడియో పోస్ట్ చేస్తానని చెప్పడం జరిగింది. సో ప్రస్తుతం టీటీడీ నుంచి మే నెల శ్రీవారి సేవ నవనీత సేవ పరకామణి సేవ ఆన్లైన్ రిలీజ్ గురించి బ్రేకింగ్ అప్డేట్ రావడంతో ఈ వీడియో అనేది పోస్ట్ చేస్తున్నానండి. సో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. ఎందుకని అంటే ఎక్కువ మంది శ్రీవారి భక్తులు ఈ సేవా టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి వెయిట్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ అప్డేట్, ఈ సమాచారం అనేది ఆ భక్తులందరికీ కూడా చేరి వారు కూడా ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి మీరు చేసే లైక్, షేర్ అనేది ఎంతో హెల్ప్ అవుతుందండి. ఇకపోతే జూన్ నెలకి సంబంధించిన ట్రస్ట్ స్టార్ స్కీమ్ డోనర్ దర్శనం టికెట్స్ రిలీజ్ గురించి టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్. దర్శన్ అండ్ అకామిడేషన్ కోటా టు ద ట్రస్ట్ స్టార్ స్కీమ్ డోనర్స్ ఫర్ ద మంత్ ఆఫ్ జూన్ 2025 విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్ట్ 26/3/2025 ఫ్రమ్ 11:30 AM ఆన్వర్డ్స్. అంటే ఎవరైతే ట్రస్ట్ స్టార్ స్కీమ్స్ కి ₹1,00,000 పైన అమౌంట్ డొనేట్ చేసిన లైఫ్ టైం డోనర్స్ ఉంటారో వారు జూన్ నెలకి సంబంధించిన దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి మార్చి 26వ తారీఖు అనగా రేపు ఉదయం 11:30 టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి. కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే ట్రస్ట్ స్టార్ స్కీమ్స్ కి ₹1,00,000 పైన అమౌంట్ డొనేట్ చేసిన లైఫ్ టైం డోనర్స్ ఉన్నారో ఆ భక్తులందరూ రేపు ఉదయం 11:30 కల్లా టీటీడీ యూజర్ లాగిన్ వెబ్సైట్ అంటే tirupatibalaji.ap.gov.in అనే టీటీడీ యూజర్ లాగిన్ వెబ్సైట్ లో మీ యూజర్ ఐడి పాస్వర్డ్ తో లాగిన్ అయి ట్రస్ట్ స్టార్ స్కీమ్ డోనర్ కోటాలో జూన్ నెలకి సంబంధించి దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. మళ్ళీ కూడా ఒకసారి చెప్తున్నానండి, రేపు ఉదయం 11:30 రిలీజ్ చేసే ఈ దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ భక్తులందరికీ కాదు, ఎవరైతే ట్రస్ట్ స్టార్ స్కీమ్స్ కి ₹1,00,000 పైన అమౌంట్ డొనేట్ చేసిన లైఫ్ టైం డోనర్స్ ఉంటారో వారికి మాత్రమేనండి. భక్తులు ఈ విషయాన్ని గమనించుకొని ఈ టికెట్స్ ని బుక్ చేసుకోగలరు. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ అన్నింటి గురించి వివరించే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కన్నా ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.